city, all I did was run. ఛాంపియన్ ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాను. నాకు మూవీ ఎలా అనిపించిందంటే ఓకే, అబోవ్ యావరేజ్ ఫిలిం. హాయ్ హలో, వెల్కమ్ టు రివ్యూ విత్ యశ్వంత్. కొత్తగా ఎవరైనా వచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఖచ్చితంగా లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి మీకైతే ఈ రివ్యూ నచ్చినట్టయితే. ఇంకా మూవీ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఒక కొత్త హీరో ఇప్పుడే ఎంటర్ అవుతున్న ఒక న్యూ జనరల్ హీరోకి ఇలాంటి మూవీ ఒకటి బెస్ట్ మూవీ. ఇంకా హీరోయిన్ అయితే చాలా బాగుంటారు మూవీలో అయితే మాత్రం. ఇంకా రోషన్ దగ్గరికి వచ్చేటట్టయితే యాక్షన్ మూవీస్ తీస్తే ఫ్యూచర్లో చాలా బాగా వర్కౌట్ అవుతాడు, చాలా బాగా ఫేమస్ అవుతాడు. కట్అవుట్ మాత్రం అలా ఉంటుంది సినిమాలో అయితే. ఈ మూవీకి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వర్క్ చేశారు. లైక్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ అండ్ మిక్కీ జే మేయర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇలాంటి వాళ్ళు చాలా మంది పనిచేశారు. అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా రోజులు పట్టిందంట. అండ్ ఈ మూవీ మీరు చూసేటప్పుడు మాత్రం 1940s 1950 బ్యాక్డ్రాప్లో జరిగిద్ది. అసలు సినిమా మాత్రం మీకు ఎక్కడ సెట్స్ అనేవి అక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించింది, మిమ్మల్ని ఆ వాళ్ళలోకి తీసుకెళ్ళిపోయింది మూవీ అయితే మాత్రం. చాలా బాగుంది. అప్పట్లో డ్రెస్సింగ్ సెన్స్ కానీ అండ్ తెలంగాణలో జరిగే లైక్ ఈవెంట్స్ కానీ లైక్ వాళ్ళ పద్ధతులు కానీ చాలా బాగా చూపిస్తారు ఈ మూవీలో అయితే. ఈ మూవీలో వన్ ఆఫ్ ద బిగ్ ప్లస్ ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ మ్యూజిక్. ఇంకా సినిమా ప్లాట్ విషయానికి వచ్చే ఏంటంటే హీరో అనేది ఒక ఫుట్బాల్ ప్లేయర్. ఆ ఫుట్బాల్ ప్లేయర్కి ఈ బర్నపల్లి అనే విలేజ్కి సంబంధం ఏంటి, అసలు హీరో ఆ బర్నపల్లి అనే విలేజ్కి ఎందుకు వెళ్ళాడు అనేది ఈ మూవీ స్టోరీ. అండ్ ఈ మూవీ అనేది కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ద్వారా తీసుకున్నారంట. అంటే చాలా రియల్గా జరిగిందంట ఈ స్టోరీ చాలా వాటికి. అండ్ వాళ్ళు ఎలా పోరాడారు. అప్పట్లో 1947లో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. కానీ అప్పుడు హైదరాబాద్ మొత్తం, తెలంగాణ మొత్తం నిజాం అంటే పాకిస్తాన్ వాళ్ళ టెరిటరీ వాళ్ళు ఉండేది. అక్కడి నుంచి మనం ఎలా మన వాళ్ళకి ఎలా స్వాతంత్రం వచ్చింది, అందులో బర్నపల్లి అనే విలేజ్ అనేది ఎంత పాత్ర పోషించనేది ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారు. అండ్ ఇంకా ఈ మూవీకి చెప్పాలంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేస్తారు. అండ్ ఈ మూవీలో మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ బీజిఎమ్స్ అండ్ వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ డిఓపి మాత్రం ఈ మూవీలో వాళ్ళని మాత్రం చాలా బాగా చూపించారు. డిఓపి అండ్ సినిమాటోగ్రాఫర్ మాత్రం వన్ ఆఫ్ ద హైలైట్స్ వీళ్ళే. ఈ మూవీకి వెనకాల నడిపించినా కూడా వీళ్ళు మాత్రం చాలా బాగా 100% న్యాయం చేశారు ఈ మూవీకి. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేపాటికి ఏంటంటే మీరు ఈ మూవీలో డ్రామా జరిగింది కదా, మీకు ఆ డ్రామా అనేది అంత లైక్ బోల్డ్ ల్యాగ్ ఫీల్ వచ్చేస్తుంది. ఓవరాల్ ఈ మూవీ రన్ టైం వచ్చి 2 hours 44 minutes. అండ్ మధ్యలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా గుడ్ బాగుంటుంది అనిపించింది. సెకండ్ హాఫ్ మీరు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అంత ఉండదు, కొంచెం డ్రాగెడ్ ఫిల్మ్ ప్రెడిక్ట్ చేయగలరు. సెకండ్ హాఫ్ ఏమైపోతుంది ప్రెడిక్ట్ చేయగలరు. సేమ్ ఎగ్జాక్ట్ క్లైమాక్స్ కూడా అంతే అనిపించింది మీకు, సేమ్ అలానే ఉండిద్ది. కొన్ని లిబర్టీ కొన్ని ఉంటాయి కానీ మీరు కన్విన్స్ అవ్వాలి దానికి, ఎందుకంటే అవుతారు. ఎందుకంటే అలా ఉంటే సీన్స్ మాత్రం ఫైట్ సీక్వెన్సెస్ అయితే వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్. అండ్ హీరో మాత్రం నెక్స్ట్ మూవీస్ ఏమన్నా కమిట్ అయితే ఖచ్చితంగా యాక్షన్ మూవీ చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతారు. టాలీవుడ్కి మాత్రం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఈ మూవీ అయితే నాకు రోషన్కి అయితే ఒక మంచి మూవీ అండ్ ఒక బెస్ట్ మూవీ, ఈ టైంలో పడాల్సిన మూవీ. అండ్ ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ అవుట్ ఆఫ్ ద 5 2.35.